హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో మిర్చి బజ్జీ చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక 200 గ్రామ్స్ శనగపిండిని తీసుకోవాలి. అందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మొత్తం కూడా వేసుకొని వాటిని పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా చాలా స్మూత్గా ఉండాలి. ఇంత జారుగా ఉంటే సరిపోతుంది. మనకు మిర్చి బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని తర్వాత వీడియోలో చూపెట్టే విధంగా ఒక్కొక్కడిగా మనం బజ్జీలను అయితే యాడ్ చేసుకోవాలి. మనం బజ్జీలు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత వీడియోలో చూపెట్టే విధంగా టర్న్ అయితే చేసుకోవాలి. ఈ బజ్జీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మనకు ఇవి హోటల్ స్టైల్లో వస్తాయి. మనం ఇంట్లో చేసుకున్న మాదిరిగా అయితే ఉండవు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. తప్పకుండా మీకు ఈ వీడియో అంటే ఈ బజ్జీ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బజ్జీలను చూద్దాం. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా బజ్జీలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. అప్పుడే మనకి ఈ బజ్జీలు అనేవి హోటల్ స్టైల్లో ఉంటాయి. ఇలా చాలా నెమ్మదిగా కాల్చుకోవాలి. చాలా బాగుంటాయి. ఇవి నిదానంగా కాల్చుకుంటేనే చాలా బాగా వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయవలసిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మాకు ఎప్పుడు చూసినా బజ్జీలు బాగా రావడం లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకలా ఫెయిల్ అయిపోతుంది అనుకునేవారు ఈ రెసిపీని చూసి ట్రై చేయండి. మీకు తప్పకుండా 100% నేను చెప్పగలను, చాలా బాగుంటాయని. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ అయితే చేస్తారు. అంత బాగా కుదురుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీడియోలో చూపెట్టే విధంగా తీసి పక్కన పెట్టుకొని మనం రెండో వాయిని కూడా వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి కూడా మనం బజ్జీలను అయితే యాడ్ చేసుకోవాలి. మనం మొత్తంగా పిండి అయితే ఎంత కలిపేసుకున్నామో అంత మొత్తం కూడా ఇలా బజ్జీలను యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే వీటిని మనం వేడిగా తింటేనే చాలా ఇంకా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. తప్పకుండా వేడి మీద తినడానికే ట్రై చేయండి. చల్లబడిన తర్వాత బాగుండవా అంటే బాగుంటాయి, కానీ వేడిగా తింటే ఆ తృప్తే వేరు కదా. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ అంటే మనం కలిపి పెట్టుకున్న పిండికి ఎంతైతే బజ్జీలు వస్తాయో వాటన్నింటినీ ఇలా వేడిగా తీసేసుకొని తర్వాత కుటుంబం అంతా కూడా సర్వ్ చేసేసుకొని తినేసేయండి. చాలా బాగుంటాయి. చూడండి మనకి బజ్జీలు అనేవి ఎంత బాగా వేగిపోతున్నాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే తప్పకుండా రావాలి. ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మనకు లేట్ అయిపోతుంది, మనకు టైం లేదు అనుకునే వాళ్ళు అస్సలు చేసుకోకండి. ఎందుకంటే టైం ఉన్నప్పుడు చాలా బాగా చేసేసుకోండి. చాలా బాగుంటాయి. వీటిని ఎంత నిదానంగా చేసుకుంటే అంత టేస్ట్ అనేది అయితే మనకు వస్తుంది. కాబట్టి తప్పకుండా దీనికోసం టైం కుదుర్చుకొని చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో. మన కలర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి చాలా బాగున్నాయి. సూపర్గా ఉన్నాయి. మా వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.